మెన్స్ట్రువల్ డిసార్డర్ అంటే ఏంటి అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ వాళ్ళకి ఏదైతే అవుతుందో అది నార్మలా లేకుంటే అబ్నార్మలా అనేది తెలుసుకోవాలి. సో దానికి మనం ఒక చెక్ లిస్ట్ లాగా చేసుకోవచ్చు. పీరియడ్ అనేది 24 రోజుల నుంచి 35 రోజుల లోపల రావటం అనేది నార్మల్. ప్రతి ఒక్కరికి బెల్లు కొట్టినట్టు 30 రోజులకే రాదు. సో ఒక సైకిల్ అనేది 24 రోజుల లోపల వచ్చినా లేదా 35 రోజులు దాటి వచ్చినా కానీ అది మెన్స్ట్రువల్ డిసార్డర్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులకి పీరియడ్ రావటం అంటే పీరియడ్ అనేది వచ్చినప్పుడు 2 రోజుల వరకు రావటం లేదా 7 రోజుల వరకు రావటం కూడా నార్మలే. సో 2 రోజుల కన్నా తక్కువ అయినా లేదంటే 7 రోజుల కంటే ఎక్కువ అయినా అప్పుడు అది నార్మల్ కాదు. మూడోది వచ్చేసి పెయిన్. ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ రోజు పీరియడ్ వచ్చినప్పుడు ఒక అరపూట ఉండటము, దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు లేకపోవటము అనేది నార్మల్. కానీ ఈ పెయిన్ అనేది ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవటం, అంటే లేచి స్నానం చేయాలన్నా లేదా స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. బాగా వామిటింగ్స్ అయిపోతున్నాయి, కడుపు ఉబ్బరంగా ఉంది, అసలు లేయాలంటేనే కళ్ళు తిరుగుతున్నాయి అనేది నార్మల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి కలర్. చాలామంది భయపడుతూ ఉంటారు, నాకు నా బ్లడ్ కలర్ ఏదైతే ఉందో అది బ్రౌన్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, సో దానివల్ల నాకు మెన్స్ట్రువల్ డిసార్డరా అనేది. బ్లడ్ అనేది కలర్స్ లోపల ఉండటం వల్ల పొరలో మారుతూ ఉంటాయి. సో ఒక కలర్ మార్పుడు వల్ల వాళ్ళకి మెన్స్ట్రువల్ డిసార్డర్ ఉన్నట్టు కానే కాదు. సో అది బ్లాక్ కలర్లో ఉన్నా, బ్రౌన్ కలర్లో ఉన్నా, రెడ్ కలర్లో ఉన్నా కానీ పెద్దగా ఇబ్బంది లేదు. ఏది ఇబ్బంది అంటే క్లాట్స్ ముద్దలు ముద్దలుగా పడిపోవటము అనేది ఇబ్బంది. ఇప్పుడు ముద్దలు ముద్దలుగా బ్లడ్ క్లాట్స్ ఏవైతే పడిపోతున్నాయో అవి ఒక కాయిన్ సైజు కంటే ఎక్కువ ఉన్నాయి అంటే అప్పుడు ఆ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అది నార్మల్ కాదు అనేది. ఇప్పుడు కొందరికి వాళ్ళకి అయ్యే బ్లీడింగ్ ఏదైతే ఉందో అది నార్మల్ అనిపించవచ్చు, కొందరికి అది హెవీ అనిపించవచ్చు. సో దాన్ని ఎలా కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే ప్యాడ్స్ వాడుతున్నారో ఒక ఎక్సెల్ సైజ్ ప్యాడ్స్ అవి 4 కంటే ఎక్కువ మారుస్తున్నారు, అండ్ వాళ్ళు రోజువారీ పని చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి బాగా అలసటగా ఉంది, వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నాయి, మెట్లు ఎక్కుతుంటే కూడా ఆయాసంగా ఉంది అంటే ఈ బ్లీడింగ్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళ హీమోగ్లోబిన్ అనేది వాళ్ళ బాడీలో పడిపోతుంది అనేది ఒక అర్థం తెలుస్తుంది. సో మెన్స్ట్రువల్ డిసార్డర్ డౌట్స్ ఏమాత్రం ఉన్నా కానీ గైనకాలజిస్ట్ని కలిస్తే మేము ఫస్ట్ చెక్ చేసి అది యూట్రస్లో ప్రాబ్లమా లేకుంటే ఓవరీస్లో ప్రాబ్లమా అని చూసి దాని తర్వాత వాళ్ళ హీమోగ్లోబిన్ పరీక్ష కూడా చేయిస్తాము. సో దట్ వాళ్ళకి ఏదైతే బ్లీడింగ్ అవుతుందో అది నార్మలా కాదా అనేది చెప్పడానికి.